లాభాలు వచ్చే పంటలను రైతులు వేయాలని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సిద్దిపేట జిల్లా నర్మెటాల్ రైతు మేళను ప్రారంభించారు. ఇక కార్యక్రమానికి మండలి చైర్మన్ గుత్తా, అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు మరింత పెరగాలని అన్నారు. పామాయిల్ దిగుమతిపైన పన్ను తగ్గిస్తే రైతులకు మరింత ఆదాయం వస్తుందని అన్నారు తుమ్మల. అన్ని జిల్లాల్లో పామాయిల్ ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నామని చెప్పారు. పామాయిల్ సాగుకు ఒకప్పుడు సిద్దిపేట జిల్లా అనువైన ప్లేస్ కాదని, కాళేశ్వరం నిర్మాణం తర్వాత గాలిలో తేమ శాతం పెరిగి ఇప్పుడు పామాయిల్ సాగుకు అనుకూలంగా మారిందని అన్నారు హరీష్ రావు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ రఘునందన్. ఈ మహాపండగ రోజునే పరాభవన సంవత్సరం. ప్రకృతికి పరాభవం జరగాలి, మనకి సన్నలు జల్లులు పడాలి. కానీ అది కోపికిస్తే మన రైతులు గుండెలు పగిలిపోతున్నాయి. అందుకనే నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద కానీ, బోర్వెల్స్ కింద కానీ వరి పొలం వేయొద్దని చెప్పి 85 మంత్రిగా ఉన్నప్పుడే జీవో ఇచ్చా. ఈనాడు భారతదేశంలో అధిక వరి పంట పండే రాష్ట్రానికి తెలంగాణ చేరింది. కానీ కేంద్ర ప్రభుత్వం, రఘునందన్ రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, నిక్కచ్చిగా చెప్పింది 15 రోజుల క్రితం, మేము వరి ధాన్యాన్ని సేకరించాం, మీరు జాగ్రత్త పడండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తాకీదు ఇచ్చిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి మనం పండిస్తాం, మన అవసరాలకు సరిపోని మనం ఉంచుకున్నా కేంద్రం కొనకపోతే తెలంగాణ రైతు ఇబ్బంది పడతాడు. అందుకని ఇప్పటి నుంచే క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. మన రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకి యోగ్యమైనటువంటి ఆయిల్ ఫామ్కి భూములు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి 3 లక్షలే వేసాం. నేను ఈ 3 సంవత్సరాల్లో 6 లక్షల ఎకరాలు వేయాలని నా పట్టుదల. దానికి తెలంగాణ ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు అందరూ సహకరించాలని, తద్వారా ఈనాడు పామాయిల్ వేసిన రైతు నిశ్చింతగా బతకగలుగుతున్నాడు. కొంతమంది అనుకుంటున్నారు అందరూ వేస్తున్నారు కదా, దీనికి ధర ఉంటుందో ఉండదోనని. తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రఘునందన్ గారికి చెప్పాను, కేంద్ర మంత్రులకు చెప్పాను, ఇంపోర్ట్ డ్యూటీని మళ్ళీ ఇంపోజ్ చేస్తే ఈ సంవత్సరంలోనే 25,000 టన్నుకి అమ్మించేటటువంటి బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నా దగ్గర గిరిజన రైతులు, దళిత రైతులు కూడా 15 టన్నులు దిగుబడి తీస్తున్నారు. ఇప్పుడు ఇంకా మేలైనటువంటి వంగడాలు వచ్చినాయి, దీంట్లో పొట్టి వెరైటీస్ వచ్చినాయి, హైబ్రిడ్ వచ్చింది. రైతులకు సుఖమైనటువంటి విత్తనాలని, మేలైనటువంటి వంగడాలని ఎంత ఖరీదైనా సరే కొనుక్కురమ్మని చెప్పి ఆయిల్ ఫెడ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. అందుకని ఆనాడు ఆ ప్రభుత్వంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ పంట వేయించాం. అన్ని జిల్లాల్లో 10-15 వేల ఎకరాలు ఇప్పుడు పంట వచ్చింది. ఈ పంటకి ఫ్యాక్టరీ లేకపోతే ఈ పంట మొత్తాన్ని నిర్మల్ నుంచి కూడా అశ్వారావుపేటకి, మహబూబ్ నగర్ నారాయణపేట నుంచి కూడా అశ్వారావుపేటకి, అదేవిధంగా పెద్దపల్లి నుంచి కూడా అశ్వారావుపేటకి తోలాల్సి వస్తుంది. ఆ కిరాయి కూడా మేమే పెట్టుకుంటున్నాం, అంటే ప్రభుత్వమే పెట్టుకుంటుంది. మీ తోటలో వచ్చినటువంటి కలెక్షన్ సెంటర్లో మీరు గెల్ల తెచ్చి అక్కడ పెడితే చాలు, ఫ్యాక్టరీ వాళ్ళే వచ్చి తీసుకెళ్ళి 3వ రోజునే మీ ఖాతాలో డబ్బులు వేస్తున్నారు. ఆనాడు కేసీఆర్ గారు మరి రైతాంగానికి మేలు జరగాలి, అధిక దిగుబడి కలిగిన పంటలు పండాలని 300 కోట్లతో ఈ ఫ్యాక్టరీ ఈ ప్రాంతానికి మంజూరు చేసినందుకు వారికి కూడా నేను ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా గౌరవనీయులు తుమ్మల గారు చెప్పినట్టు అందరం కూడా అవకాశం ఉన్న రైతులు మరి ఈ ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించండి, మొక్కలు పెట్టండి, అధిక ఆదాయాన్ని పొందండి. అప్పుడప్పుడు నేను అడుగుతుంటే గ్రామాల్లో వెళ్తే కోతులున్నాయి సార్ అంటున్నారు. అప్పుడప్పుడు కొన్ని చోట్ల మాట్లాడిస్తే నెమళ్ళ బాధ ఉన్నది సార్ అంటున్నారు. కొన్ని చోట్ల ఇంకా వేరే పంట వేయచ్చు కదా అంటే వాళ్ళు రకరకాల ఇబ్బందులు చెప్తున్నారు. అడవి పందుల బాధలేంది, కోతుల బాధలేంది, నెమళ్ళ బాధలేంది, దొంగల బాధలేంది, వడగళ్ళ వానతో ఇబ్బంది లేనిది, అధిక వర్షాలతో ఇబ్బంది లేనిది, తుఫాను వచ్చినా కరువు వచ్చినా ఇబ్బంది లేని పంట ఆయిల్ పామ్ పంట. ఎందుకంటే కరువు వచ్చినా అనే పదం ఎందుకు వాడినంటే కాళేశ్వరం ఉంది మనకు.
కరువు వచ్చినా ఈ ప్రాంతానికి కరువు లేదు. గోదావరి జలాలు సస్యశ్యామలంగా పుష్కలంగా మీకు అందుతాయి కనుక అద్భుతమైన పంట. దీన్ని వీలైనంత వరకు సాగు చేయాలని చెప్పి కూడా నేను రైతు సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణలో ఆయిల్ ఫెడ్ అనేటువంటిది సంస్థ గత 5 సంవత్సరాల నుంచి చాలా గొప్పగా పనిచేసి డబ్బులు లేకుండా ఇబ్బందులలో ఉన్నటువంటి స్థితులలోంచి ఈరోజు సుమారు 200 కోట్ల రూపాయల్ని బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ నిధుల్ని పెట్టుకునేంత గొప్పగా ఆయిల్ ఫెడ్ సంస్థ ఎదిగింది. దీనికి కారణం భారత ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు ఎడిబుల్ ఆయిల్స్ని ఇతర దేశాల నుంచి సుమారు 9 మిలియన్ టన్నుల వరకు ఎడిబుల్ ఆయిల్స్ని దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే భారత ప్రభుత్వం 2014 తర్వాత పామ్ ఆయిల్ మీద పెంచినటువంటి సబ్సిడీ, రైతన్నలకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం, నేను ఇందాక చెప్పిన 4200 per acre రైతన్నకి ఇస్తున్నటువంటి విధానం పట్ల రైతన్నలు ఆకర్షితులైనరు. దేశం మొత్తం సుమారు 15 లక్షల ఎకరాల లోపల ఈ పంట సాగైతా ఉంటే అందులోపల మన తెలంగాణ మిగతా రాష్ట్రాలతో పోటీపడి ఎక్కువ శాతం పామాయిల్ దిగుమతికి పామాయిల్ను పండించేటువంటి దిశగా అడుగులేస్తున్నందుకు తెలంగాణ రైతాంగానికి ఈ ఉగాది పర్వదినం సందర్భంగా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.